వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరంగల్ వాలా బ్లాగ్స్. మొత్తానికైతే ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? బాగుండాలని కోరుకుంటాం. మీరు ఎట్లా బాగుంటారు, మీరు బాగుండాలి, మమ్మల్ని బాగుంచాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముచ్చట ఏంటంటే అక్క చెప్తుంది అంటే మీ అందరికీ ఒక అంటే ఇదే లాగ్ అంటే నాగార్జున చెప్పమంటారు ఇట్లనే ఊరుతారు మరి ముచ్చటైతే ఇదే ముచ్చట. అయితే మీ అందరికి ఇప్పుడు ఒక సర్ప్రైజ్ న్యూస్ తమ్ముడు ఇప్పుడు చెప్పబోతున్నాడు. రెడీగా ఉండండిరా. చెప్తురా వాళ్ళు తమ్నెల్ చూసినారు, టైటిల్ చూస్తున్నారు. అందరికీ తెలిసిపోయినది. అవును కదా. మొత్తానికి చెప్పేది ఏంటంటే ఎప్పుడెప్పుడు అని చూసుకుంటున్నాం, మన వరంగల్ వాళ్ళ ఛానల్ వచ్చేసిందో. మొత్తానికైతే ఛానల్ వచ్చేసింది. కంటిన్యూగా వీడియోలు వేస్తాము. మొత్తం ఒకప్పుడు ఎట్లా ఎనర్జెటిక్ గా చేసేది ఇప్పుడు అలాగే చేస్తాము. కొంచెం ఈ మధ్యలో మీ కంటెంట్స్ తగ్గినాయి, మీ డైలాగ్స్ లో పవర్ లేదు, అవి ఇవి అని పెడుతున్నారు. ఎందుకంటే కొంచెం ఇవంతా ప్రెజర్ వచ్చి పడ్డది. ఛానల్ కెమెరా లేకపోవడం, స్ట్రెస్, కొంచెం ఎటు క్లమ్జీ అయిపోయినాయి ఇన్ని రోజులు. ఒక 3 months మనం ఏదో పెద్ద వనవాసం చేసినట్టు అయింది. ఇప్పుడు మనం మొన్ననే కొత్త కెమెరా తీసుకొచ్చినాము. మన లాస్ట్ టైం 6 months బ్యాకే సిస్టమ్ తీసుకున్నాము. అన్ని ఎక్విప్మెంట్లు ఇప్పుడు మన చేతిలో ఉన్నట్టే ఆల్మోస్ట్. ఎట్లయితే గట్ల గుండు గుత్తగా లేక పైసలు తప్ప అవి కూడా సంపాదించాం మెల్లమెల్లగా. మొత్తానికైతే మనము 1 hour కంటెంట్ చేయబోతున్నాము. వెబ్ సిరీస్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. కొత్త టీంని రిక్రూట్ చేసుకోవాలనుకుంటున్నాము. ఇప్పుడు మన వరంగల్లో ఆడిషన్స్ పడబోతున్నాయి పెద్ద ఎత్తున. అందులో అన్ని వరంగల్ లోకల్ ఉన్న వాళ్ళు అందరు కలిసి చేయబోతున్నారు. అందరికీ స్కోప్ ఉంటుంది. అప్పుడు మేము కూడా మనకు కావాల్సిన వాళ్ళని మేము కూడా తీసుకునే ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నాము. అది ఇంకొక 1 month 2 months పడవచ్చు. ఇప్పుడైతే యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే మనకు ఒక్కసారి మన ఛానల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. కాకపోతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ప్లీజ్ దండం పెడతా. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళే రండి. ఎందుకంటే కామెంట్లు పెడతారు, మెసేజ్లు పెడతారు, ఆఫీస్కి వచ్చినాక సుక్కలు చూపిస్తారు. కొంచెం ఇంట్రెస్ట్ ఉండి చేస్తా, రెగ్యులర్ చేస్తా అన్నోళ్ళే చేయండి ఫ్రెండ్స్. ఇంతకుముందు ఏదన్నా మా చెల్లి ఏం మాట్లాడతలేడు అన్నాడు. ఇప్పుడేమో గ్యాప్ ఇవ్వకుండా మాట్లాడతాండి. ఏం మాట్లాడాలి నేను చెప్పు. సరే మేము అప్పుడు మాట్లాడతాం. ఇంకా వెన్నెల చూడు, కాదు వెన్నెలని బ్లాగ్స్ లో కొడతారని అందరు నన్ను ఎవరు ఏమనట్లేదు. జస్ట్ స్క్రిప్ట్ మాత్రమే అది. ఏం లేదు, ఎందుకు అంత సీరియస్ గా తీసుకోవద్దు. సీరియస్ గా తీసుకోకండి. వెన్నెలం కొడతాళ్ళు, తిడతాళ్ళు, అదే మస్తు ఫీల్ అవుతాళ్ళు తెలుసా. అది ఏంటిదంటే అది ఓన్లీ స్క్రిప్ట్ కోసం మాత్రం, మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి, మీ అందరిని నవ్వించడానికి మాత్రమే మేము ఇలాంటి కొన్ని ఫన్నీ వీడియోస్ మేము వ్లాగ్స్ లో తీస్తూ ఉంటాం అన్నమాట. ఎవరు ఫీల్ అవ్వకండి. 2-3 days ఒక వ్లాగ్ పడుతూనే ఉంటది. ఇంకొకటి ఏంటంటే మా గురించి, మా బయోడేటా ఏంటిది, మేమేంటిది, ఎవరెవరు ఎక్కడి నుండి వచ్చినాము ఒక్కొక్కరిది. ఇప్పుడు మనం ఏదో ఛానల్లో ఇంటర్వ్యూ చేసామని చెప్పే బదులు మన ఛానల్లో మనము ఒక్కొక్కరి గురించి మనం చెప్పుకుంటాం. ఎవరి సెల్ఫ్ గురించి వాళ్ళే ఇంటర్వ్యూ చేసుకుంటారు. రాను మంచి వ్లాగ్స్ ఇస్తాము. ఇంకొకటి మన ఏంది ఇదేంటి చిట్టి, మొన్న ఒకటి వీడియో ఇస్తాం కదా, ఏం దౌడ మీద కొడతా మీరు మనుషుల పశువులు అని అవన్నీ మేము కొట్టడం కావాలని కానీ వీకే అన్న కూడా ఆఖరి మా వివేక్ అన్న కూడా మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాడు. ఎంతమంది అన్నా అని వివేక్ అన్న గుండెలు ఇట్లా గుణపం గుచ్చింది. ఇట్లా టాలెంట్ చూపిస్తున్నావేంటి? ఎందుకు కొట్టుకుంటాం? వివేక్ అన్న, మా వ్యూయర్స్ అందరూ మేము ఎవరిని ఏమనము, వాళ్ళంతటా వాళ్ళే ఫీల్ అయిపోతారు. అది కానీ మీరు అట్టే కొడుతుంటే మాకు చాలా బాగా అనిపించింది. ఇంత పెద్ద కామెంట్ పెట్టండి వివేక్ అన్న వివేక్ అన్న చాలా మంది రియాక్ట్ అయ్యారు. సో ఫ్రెండ్స్, అంతా మేము కావాలని కామెడీ జనరేట్ చేయడానికి చేస్తాం.
ఇంకా ఒక్కొక్కటి మరి వీడియోలలో మొత్తం దునుకుతాం కొట్టాడుకుంటాం అది చూస్తారు కదా. ఇది ఆఫ్ ద స్క్రీన్ బిహైండ్ ద కెమెరా మేము ఎట్లుంటాం అనేది చూపించాలనుకుని మేము వరంగల్ వాళ్ళ వ్లాగ్స్ పెట్టినాం. ఈ కాంచెల్లి డేర్ గేమ్స్ వస్తాయి, చిన్న చిన్న షూట్, అప్పుడప్పుడు చిట్టక్క షూట్లు అలుగుతా ఉంటుంది, అవన్నీ అంటాం. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమైన. పింకి ఏడుతా ఉంటది, ఆయన తిన అన్నం అన్నం అని అప్పుడప్పుడు నాకు చట్నీ తక్కువ అవుతుంది. ఇంకొక పర్సన్ ని మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాను అనమాట, మా లూసీ గాడు. అవునా, నిజమా? అరే ఫ్రెండ్స్, ఇదంతా కాదు. సో ఈరోజు వ్లాగ్ ఎందుకు పెట్టడం జరిగిందంటే, ఛానల్ పోయింది అని అనుకొని అందరు ఎవ్వరు కూడా వీడియోస్ చూడట్లేదు చాలా మంది. ఇప్పుడైతే మేము దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాము, మా ఛానల్ వచ్చేసింది. ఆల్రెడీ 2-3 వీడియోలు పడ్డాయి, మళ్ళీ వెళ్ళి చూడండి. ఇంకొకటి ఏంటి అంటే మన ఛానల్స్ వరంగల్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్స్, వరంగల్ వాళ్ళ వ్లాగ్స్, వరంగల్ వాళ్ళ షార్ట్స్. ఇప్పుడు ప్రజెంట్ మన ఓన్ ఛానల్స్ ఈ 4. మన ఛానల్స్ వరంగల్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్స్, వరంగల్ వాళ్ళ వ్లాగ్స్, వరంగల్ వాళ్ళ షార్ట్స్. ఇప్పుడు ప్రజెంట్ మన ఓన్ ఛానల్స్ ఈ 4. ఈ 4 రెగ్యులర్గా రన్ అయ్యేది వరంగల్ వాళ్ళ ఎంటర్టైన్మెంట్స్ ఈ 2. ఇంకొకటి వరంగల్ వాళ్ళ వ్లాగ్స్, అది ఈ మధ్యలో పెట్టినాము. ఇంకొకటి ఏంటంటే వరంగల్ వాళ్ళ ఛానల్ పోయిందని నేను పెడితే ఇప్పుడు ఈ వీడియో ఎట్లా అప్లోడ్ చేసిళ్ళు అని ఒక ఆయన మాకు ఒక నెగిటివ్ కామెంట్ ఉంటుంది. ఒక ఆయన ఊకే పెడతాడు, మా ఎంబడే పడతాడు, 3 ఏళ్ళ నుండి మా ఎంబడే పడతాడు. ఫస్ట్ వీడియోకి మేము ఇంట్రో చెప్పినాము మా ఛానల్ వచ్చింది అని, కానీ అది ఎవరు చూడనట్టున్నారు. అన్ని చెప్తూనే ఉన్నాం ఛానల్ వచ్చింది చేసింది అని. ఇప్పుడు అఫీషియల్గా మనం వీడియో కూడా అనౌన్స్ చేస్తున్నాము. మన ఛానల్, మన వరంగల్ వాళ్ళ ఛానల్ బ్యాక్ వచ్చేసింది. మన పొలంలో మొలకలు వచ్చినాయి అంతే. ఈ కాంచెల్లి మొత్తం పొట్టు వీడియోలు చేసుడే, మిమ్మల్ని అలరించుడే, ఇంకా రకరకాల కొత్త వీడియోలు తీస్తాము. ఇంకొకటి మా భాష అర్థమవుతలేదు అని పెడతాళ్ళు. ప్రతి ఒక్కరు మా భాష అర్థమవుతలేదు అని చాలామంది పెడతారు. ఎందుకు అర్థం కాదు? ఇప్పుడు కరీంనగర్ భాష మీకు తెలుసు, ఎందుకు అంటే ఎప్పటి నుండో ఉన్నది, ఎప్పటి నుండో చేస్తాను కాబట్టి. మా వరంగల్ భాష కూడా మేము బయట వెళ్ళాలని మా వరంగల్ స్లాంగ్ మేము మాట్లాడుతున్నాం. కొంచెం అర్థం చేసుకోండి. మీ భాష అర్థమైతే మా ఏదైనా వృద్ధా లేకుంటే ఏదన్నా వేరే అదే థ్యాంక్స్. అరే ఈ డైలాగ్ అర్థం అవుతలేదు, ఈ భాష అర్థం అవుతలేదు. మా వరంగల్ బాయ్ మేము ఇట్టే మాట్లాడతాం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఒకటి ఏంటంటే జోక్ చేస్తున్నాం. మన వరంగల్ స్లాంగ్ ఎట్లుంటుంది అంటే ఇట్లుంటుంది. మన వరంగల్ స్లాంగ్ నుండి ఇప్పటివరకు ఎప్పుడు మీరు వీడియోలు చూడలే కాబట్టి మా స్లాంగ్ కొంచెం కొత్తగా వచ్చిన వాళ్ళు మీకు కన్ఫ్యూజ్ అవుతుందని మేము అనుకుంటున్నాము. రాను మంచి వీడియోలు చేస్తాము. మావాడు కూడా మంచి ఎడిటింగ్ చేస్తాడు, డిఓపి కూడా చేస్తాడు, యాక్టింగ్ ఇంకా ఘోరంగా చేస్తాడు. ఏడి కూడా చేస్తాడు. సో చెప్పేది ఏంటంటే ఒకటి చెప్పాలనుకుంటున్నా, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే వీడియో రిలీజ్ కాగానే చూసేయండి. మన 2-3 రోజులకు వరంగల్ వాళ్ళ బ్లాగ్స్ లో మనం వీడియోస్ చేస్తాము. ఓకే, ముచ్చటైతే ఇది ఫ్రెండ్స్. మళ్ళీ డ్యూరేషన్ ఎక్కువైతే మీరు చూడరు కదా. మా సెల్ఫ్, మా ఇంట్రడక్షన్లు, మేము ఎక్కడి నుండి వచ్చినాము, మేము ఏం చేసినాం, ఏం చేయబోతాం, ఏం చేస్తాం అనేది ఈ కంచెల్లి 2 రోజులకు ఒక వీడియో చేస్తూనే ఉంటాం. మీరైతే మమ్మల్ని మిస్ కాకుండా చూడండి. ఓకే, బాయ్ చెప్పండి.